నిన్న మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మ ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారు దాసిరాలను, మీ మాట చొప్పున మాకు కలుగును గాక. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మ ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను, మరియమ్మతో కూడా వాసమైండును. దేవప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మ ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు సర్వేశ్వని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తునే మనిషి అవతారం తెలుసుకుంటే అతని పాటు వలనను శిలువ వలనను ఉత్థానం యొక్క మహిమ మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచేసి అవతరింపనని దేవుడు వారిని వేడుకొనిచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి మనని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పటి సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పటి సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పటి సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. జపమాల. మితిలేని సకల మేరళ స్వభావం కలిగిన వ్యక్తి సర్వేశ్వర, దేవుడు వారి సన్నిధిలో జపం చేయడానికి నేను పాత్రను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఏ విధ 3 పూసల జపమును పరాకు లేక భక్తి చేసుకున్నట్టుగా మీ సహాయం దయచేసి అవతరించండి. సకల పుణ్యములకు శ్వాస పుణ్యము మూలమై ఉండడం వలన ముందుగా ఈ శ్వాస సంగ్రహం వేడుకుందాము. భూలోకమును సృష్టించిన సరస్వతి గల విధైన సర్వేశ్వరుని స్తుతించున్నాము. అతని ఏకైక పుత్రుడు అనేక నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించున్నాము. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధించబడెను. పాతాళము దిగి నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సరస్వతి గల విధైన సర్వేశ్వరుని కృపకు నాకొచ్చి ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారు చనిపోయిన వారు తీర్పుకు వచ్చును. పవిత్ర ఆత్మను స్తుతించున్నాను. పరిశుద్ధ కథలిక సమును ప్రీతుల సంబంధ ప్రేమిస్తున్నాను. పాపముల మన్నిపుని స్తుతించున్నాను. శరీర ఉత్థానం స్తుతించున్నాను. నిత్య జీవుని స్తుతించున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుని వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి రక్షించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ ఇండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ ఇండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ ఇండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. దుఃఖదేవ రహస్యం ఒకటో రహస్యం యేసు రక్త చెమట చెమర్చడం గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మాయను మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్మ శోధన యందు ప్రవేశింపని కీడులను రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా వందన వేలు వారు మీతో ఉన్నారు. శిలల ఆశ్రమిన వారు మీరే మీ గర్భాలను చేసి వాసన పిన వారమని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా వందన వేలు వారు మీతో ఉన్నారు. శిలల ఆశ్రమిన వారు మీరే మీ గర్భాలను చేసి వాసన పిన వారమని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా వందన వేలు వారు మీతో ఉన్నారు. శిలల ఆశ్రమిన వారు మీరే మీ గర్భాలను చేసి వాసన పిన వారమని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా వందన వేలు వారు మీతో ఉన్నారు. శిలల ఆశ్రమిన వారు మీరే మీ గర్భాలను చేసి వాసన పిన వారమని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా వందన వేలు వారు మీతో ఉన్నారు. శిలల ఆశ్రమిన వారు మీరే మీ గర్భాలను చేసి వాసన పిన వారమని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా వందన వేలు వారు మీతో ఉన్నారు. శిలల ఆశ్రమిన వారు మీరే మీ గర్భాలను చేసి వాసన పిన వారమని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా వందన వేలు వారు మీతో ఉన్నారు. శిలల ఆశ్రమిన వారు మీరే మీ గర్భాలను చేసి వాసన పిన వారమని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం స్తోత్రకరుడు గాక. నా యేసువా నా పాపలు మన్నించండి, నన్ను కాపాడండి, మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి మీకు అత్యవసరమైన వారందరినీ మోక్షం చేర్చుకునండి. ఆమేన్. దుఃఖదేవ రహస్యం యేసును యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్న మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుడి వారిని మేము మన్నించినట్లు మా అప్పుడిని మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపని యొక్క కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. నేరు ప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. నేరు ప్రసాదం చేతాన్ మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం స్తోత్రం కలుగును గాక. నా పాపను మన్నించండి, నరకాన్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీ మీకు పారసమును అత్యవసరము వారందరినీ మోక్షం తెచ్చుకోండి ఆమేన్. దుఃఖదేవ రహస్యం మూడవ రహస్యము యూదులు యేసు ప్రభు తెరిచిస్తున్న ముళ్ళ కిరీటం పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుకుందాము గాక. నానాటికి కావలసిన మా అన్న మాకు నేడిగవండి. మా యొక్క అప్పుడ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంతో ప్రవేశమని కీళ్ళండి మమ్మ రక్షించండి. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే. మీ గర్భఫలంకు ఆశ్రదిమ్మని వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే. మీ గర్భఫలంకు ఆశ్రదిమ్మని వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే. మీ గర్భఫలంకు ఆశ్రదిమ్మని వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే. మీ గర్భఫలంకు ఆశ్రదిమ్మని వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే. మీ గర్భఫలంకు ఆశ్రదిమ్మని వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే. మీ గర్భఫలంకు ఆశ్రదిమ్మని వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే. మీ గర్భఫలంకు ఆశ్రదిమ్మని వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే. మీ గర్భఫలంకు ఆశ్రదిమ్మని వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదిమ్మని వారు మీరే.
మీ గర్భఫలంకు శ్వాసర్దిమ్మన్యవారోగినే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదిమ్మన్యవారు మీరే. మీ గర్భఫలంకు శ్వాసర్దిమ్మన్యవారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నా యేసువా నా పాపం మన్నించండి, నరకాన్ని ఎప్పుడు నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి మీకు వారసమును అత్యవసరమును వారందరి మోక్షమునకు చేర్చుకోండి ఆమేన్. దుఃఖదేవ రహస్య 4వ రహస్యము యేసు సిలువను మోసుకొని పోవుట గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పుని మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశమని ఒక కీళ్ళండి మమ్మ రక్షించండి. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలంకు యేసు ఆశ్రయించిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలంకు యేసు ఆశీర్వదింపని వారగనే. మరి మా సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలంకు యేసు ఆశ్రయింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలంకు యేసు ఆశ్రయింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలంకు యేసు ఆశ్రయింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలంకు యేసు ఆశ్రయింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలంకు యేసు ఆశ్రయింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలంకు యేసు ఆశ్రయింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం స్తోత్రం కలుగును గాక. నా యేసువా నా పాపను మన్నించండి, నరకాన్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి మీకు వారసమును అత్యవసరమును వారందరినీ మోక్షం చేర్చుకోండి ఆమేన్. దుఃఖదేవ రహస్యం 5వ రహస్యము యేసు శిలువ మీద కొట్టబడి మరణ పొందుట గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పుని మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశమని ఒక కీళ్ళండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమాకరణ గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం స్తోత్రకరణలు గాక. నా పాపను మన్నించండి, నరకాయపడి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీకు వారసమును అత్యవసరమును వారందరినీ నీవు చూడండి. ఆమేన్. ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మికేలా రఫేలా, దేవమాత యొక్క పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్ప అరుళప్ప యాగప్ప నిండి వారులారా, మేమెంత పాపాత్మగా ఉండినను మేము వేడుకుని 53 పూసల జపమును దేవమాత పాదము చెంత మీకు స్తోత్రము తొకడుగా చేర్చి కానుకగా సమర్పించడం మేము చూసి ప్రార్థిస్తున్నాము. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. పునీత అంతోని వారి ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, భక్తి చాలా ప్రకాశితులైన పునీత అంతోని వారా, పాదువాపుర నివాసి పునీత అంతోని వారా, పరమండల భాగ్య దివ్యపేట పునీత అంతోని వారా, దినదర్పమైన పునీత అంతోని వారా, తపోఫలమైన పునీత అంతోని వారా, ధర్మమును అత్యంత ప్రేమతో
అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశ మోహమును పరిధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్వేచ్ఛతల పరిశుద్ధ కుండస్వమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్వేన్ దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువిశేషమును దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు నేర్పినను కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసులకు భయము కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిచాచాల గడగడలారించి పారదోలే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య ఆత్మలకు సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినోద సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తులకు అగ్రమీయగా పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మ జాన్ దోషులసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతము చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితుల కొరట కల్పించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణం సంరక్షకులకు ఆదరవైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఒక వారిని మాట్లాడించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిచాచాలు బెదిరించి పారదోలే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మృతుల సర్వేశ్వరు కరుణతో లేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నసిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కారుణ్య వస్తువు కనపరిచిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకారు నిజముగా రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల పరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. విశ్వఫలితమైన తెరిచిన భోజనం భుజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోక అబద్ధం వర్ణించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్రమును ఉపతము చెంది వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ముమ్ము చూచి ఏడుకుని వారు పక్షం వశించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారు కొరకై మనం చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మ పరలోక ముందున చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరుసపుకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాల రూపదారుడైన సృష్టికర్తను అస్తమందున ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమేక పాపములు పరిహరించడి వారా, మా పాపలు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమేక పాపములు పరిహరించడి వారా, మా ప్రార్థన ఆదరించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమేక పాపములు పరిహరించడి వారా, మా మీద దయగానండి స్వామి. పునీత అంతోని వారా, సురతముల కాపరి మేపరి కష్టపడే వారికి సంతోషము కలిగించేవారును పాపాకి చల్లార్చేవారును ఉన్నత పరమందుండవారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలంలో దురితం తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచినట్టు ప్రార్థించండి. చేసునాదిని వాగ్దాత్మలకు మేము పాత్రముగినట్లు పునీత అంతోని తన వారా మా కొరకు వేడుకొనకండి ప్రార్థించుదము. సర్వేశ్వర మీ తిరుసవ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున స్థిరముగా ఉండినట్లును నిత్యానందం అనుమించటకు మేము పాత్రముగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామకుని ఆడి మేము వారి పుణ్యమాత్రకు అనుసరించి మోక్షరాజ్యం చెరువుకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించమని దేవుడు వారిని ప్రార్థిస్తున్నాము. ఈ ఇన్న పనులు చేస్తున్నది దివ్యముఖమును చూసి మాకు దయచేయండి. ఆమేన్.
స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రసన్నత పూషావేలా వడి వడిగా రండి రండి దైవా కుమార్ రండి దైవా కుమారుడు వాసనమాయే. స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం. గానం చేసే వేళ తారాలు వేళాలు మోగే వేళ గానం చేసే వేళ తారాలు వేళాలు మోగే వేళ సర్వజనులు అభిషేకవరములు పొందే వేళ సర్వజనులు పూజించే వేళ అభిషేకవరములు పొందే వేళ స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, పునీత పాదువాపురి అంతు చేద్దాం. చాట్ల ఆశ ఆమెకు జీవితంలో దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ తాను చేస్తున్నటువంటి ప్రతి పనిలో కానీ చదువుతున్నటువంటి ప్రతి చదువులో కానీ దేవాది దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు మరి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయాలని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. మరణించినటువంటి కమలాపురం శౌర్యమ్మ ఆత్మకు దేవునితో విశ్రాంతిని దయచేయాలని ఈ లోకములో ఆమె చేసినటువంటి పాపాలను దేవుడు లెక్కింపక తన దయా కనికరము ద్వారా దేవుడు వాగ్దానం చేసిన విధంగా పరలోక ప్రాప్తిని గృహాన్ని దేవుడు అందించాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు.
నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువు మంచి కాపరి. ఆయన యొక్క మందులో ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా సంతోషముతోనూ ఆనందముతోనూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించడం కోసం దేవుడు సహకరిస్తూ ఉంటాడు. ప్రభు మందులో ఉండాలి అంటే నీతిమంతులుగా పవిత్రులుగా జీవించాలి. కానీ ఆ మంద నుండి తప్పిపోయినటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. గొర్రెల కోసం గొర్రెల కాపరి ఏ విధంగా తప్పిస్తూ ఉంటాడో అదేవిధంగా ఆయనకు మంద నుండి వెడిలిపోయినటువంటి తప్పిపోయినటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రభువు వెతుకుతూ వస్తూ ఉంటాడు. ఆత్మపరిశీలన చేసుకుందాం. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మనము ప్రభు మందులో ఉన్నామా? ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నామా? మన పాపాల ద్వారా, మన తలంపుల ద్వారా దేవునికి వ్యతిరేకంగా జీవించి మందుకు దూరమై ఉన్నట్లయితే పశ్చాత్తాపడి ప్రభు చెంతకు చేరుకుందాం. జీవితానికి అర్థమే లేదని తెలుసుకోలేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోలేదని లోకాశలు క్షణికమే అని లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతుంది. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. తగిలి ఎగిరిపోవు పుట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడి తిని గాలి తగిలి ఎగిరిపోవు పుట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడి తిని నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో సంపద నీవని తెలుసుకున్నంతలో మనుషువలే నేను మరుగైపోతిని. మనుషువలే నేను మరుగైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితము నాకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాంతుని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరం నందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణమును ఆచరించుటలో అతడు మాకండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు తన ప్రజలను ఓదార్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యం చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసిందని, వారి తప్పిదములు మన్నింపబడినవి, వారు తమ పాపములకు 2 శిక్ష అనుభవించరని తెలియజెప్పుడు. ఒక శబ్దమిట్టు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధం చేయుడు, అరణ్య భూమిలో మన దేవునకు రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టం చేయుడు. మిట్ట పల్లములు సమతమము కావలేను, కరుకు తావులు నునువు కావలేను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శించరు. ప్రభు పలికిన పలుకిది, ఒక శబ్దము నాతో నీవు సందేశమును వినిపింపమని చెప్పాను. కానీ నేనేమి సందేశము వినిపింపగలడని నేనంటిని. నరులెల్లరూ గడ్డి వంటి వారని, వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనుజాలరని నీవు వినిపింపము. ప్రభువు శ్వాసనుది గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. సియోను, నీవు ఉన్నత పర్వతం ఎక్కి సువార్తను వినిపింపము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువము. శుభవార్త వినిపింపము, భయపడక వెలుగెత్తి అరువము. యూదా నగరములతోనూ ఇదిగో మీ దేవుడు విజయమును చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితోనూ పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన వసుకు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. ఆయన చెల్లించి పరిహారం తన ముందట నడుచుచున్నది. ఆయన కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతిలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా ఆదలించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి నా వందనములు.
హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా 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 ఘన మహిమా స్తుతి ఆరాధనా హల్లెలూయా 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 ఘన మహిమా స్తుతి ఆరాధనా హల్లెలూయా జగతిని సృష్టించే ఈ వాక్యము జలనిధి చీల్చినది ఈ వాక్యము జగతిని సృష్టించే ఈ వాక్యము జలనిధి చీల్చినది ఈ వాక్యము జగతిని సృష్టించే ఈ వాక్యము జలనిధి చీల్చినది ఈ వాక్యము జగతిని సృష్టించే వాక్యము జగతిని చేసినది వాక్యము హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా 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 ఘన మహిమా స్తుతి ఆరాధనా హల్లెలూయా 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 ఘన మహిమా స్తుతి ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను ఉందిరుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 14 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతమునని విడచి దానిని వెదుకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును అని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలులలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత. తండ్రి ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ. యేసువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ఆత్మదేవ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోండి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా,
మనము ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కారులో కానీ బైకులో కానీ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒకవేళ దారి మిస్ అయితే కొద్ది దూరం వెళ్ళగానే మనకు తెలిసిపోద్ది, అరే దారి మిస్ అయిందిరా అని. సో మరలా మనము గమ్యము చేరుకోవాల్సినటువంటి ప్రాంతానికి వెళ్ళుట కోసమై మనం ఏం చేస్తాం, ఎక్కడన్నా యూటర్న్ ఉంటే చూసుకొని యూటర్న్ తీసుకొని మరలా తిరిగి వస్తాం. ఇది మన ప్రయాణం సాగుతున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి సంఘటన. అదేవిధంగా ప్రతి మానవుని జీవితము కూడా ఒక ప్రయాణం. మన గమ్యం ఏంటి? మానవుని యొక్క జీవిత ప్రయాణము. ఈ ప్రయాణము యొక్క గమ్యం ఎక్కడ? కొత్త చెరువ, బద్వేల, కడపన, చెన్నై, ఢిల్లీ, అమెరికా, జర్మనీ, ఎక్కడ? పరలోకం. ప్రతి క్రైస్తవుని యొక్క జీవిత గమ్యం పరలోకం. అందుకే మనకు ఒక పాట కూడా ఉంది, మనము పరలోక పౌరులము అన్నటువంటి విషయం. ఈ పరలోక ప్రయాణములో ఉన్నటువంటి మనము ఒకవేళ దారి తప్పినట్లయితే మనం ఏం చేయాలా? యూటర్న్ తీసుకోవాలి. మరి ఈ ప్రయాణములో ఎక్కడ మనము దారి తప్పుతున్నాము అని అంటే, క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము పాపపు జీవితములో ఉంటూ ఉన్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించక ఉంటూ ఉన్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారం జీవించకపోతూ ఉన్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క జీవిత విధానములో మనం భాగస్థులం కాకుండా ఉన్నామో, ఆ క్షణములో మనము దారి తప్పి ఉన్నాము. మనం తెలిసిపోద్ది తప్పు చేశామా లేదా, మనము తప్పు చేశామా లేదా అని మనకు తెలుస్తుంది. ఆ తప్పిదాన్ని తెలుసుకొని యూటర్న్ తీసుకోవాలా. అరే నేను వెళ్ళే దారి ఇది కాదురా, తిరిగి నేను చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుకోవాలంటే వచ్చిన దారిని వెతుక్కోవాలి అన్నటువంటి ఉద్దేశంతో జీవితంలో జరిగినటువంటి తప్పిదాన్ని పాపాన్ని తెలుసుకొని యూటర్న్ తీసుకొని మరలా సక్రమైనటువంటి మార్గంలో ప్రయాణించినప్పుడే మనము చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుకోగలం. అందుకనే ప్రభు అంటాడు, 99 నీతిమంతుల కంటే ఒక పాపాత్ముని యొక్క ప్రాయశ్చిత్తమునందే దేవుడు గొప్పగా సంతోషిస్తాడంట. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపాత్ముని యొక్క హృదయ పరివర్తన యందు దేవుడు చాలా గొప్పగా సంతోషిస్తాడంట. అందుకనే మనం ఈరోజు చదువుకొని ఉన్న మొదటి పట్టణం కూడా యెషయా గ్రంథములో ఎంత చక్కగా విని చూడండి. పర్వతాలంట, కొండలంట, నునుపంట, ఇదంట అదంట ఉంది. మనందరి జీవితంలో మనం చూసినట్లయితే ఈ ఒడిదుడుకులు మనం చూస్తూ ఉంటాము. ఎక్కడైతే ఒడిదుడుకులు ఉంటూ ఉన్నాయో ఆ దారిని మనం సక్రమపరుచుకున్నప్పుడే మన జీవితం కూడా సక్రమంగా ఉంటుంది. చాలామందిని ప్రయాణం చేసేటప్పుడు కొత్త చెరువు నుంచి నందిపల్లె వరకు ఒక ప్రయాణం ఉంటుంది, నందిపల్లె నుంచి బద్వేలకు ఇంకొక ప్రయాణం ఉంటుంది. ఎలా చెప్పండి? నందిపల్లె నుంచి బద్వేలుకి మహా అంటే ఒక 7 నిమిషాలు బయలుదేరి వెళ్ళిపోవచ్చు, 7 లేకుంటే 10 నిమిషాలు. అదే కొత్త చెరువు నుంచి నందిపల్లికి పోవాలంటే ఎట్లేదైనా 20 to 25 minutes పడుతుంది. ఎందుకు? గుంతలు ఉంటాయి, ఫాస్ట్గా పోలేం.
పోలేం. ఆ గుంతలు తప్పించుకోవాలా, సక్రమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలా, చక్కగా వెళ్ళాలా. కాబట్టి నిదానంగా వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతి మానవుని యొక్క హృదయములో ఎప్పుడైతే స్వార్థము, ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రాలు ఉంటాయో అవన్నీ కూడా మానవుని ఏంటి గుంతల్లాగా ఉంటాయంట, ఒక కొండల్లాగా ఉంటాయంట. వాటినన్నిటిని మనము సరిదిద్దుకోవాలి. వీటినన్నిటిని కూడా ఎప్పుడైతే మనం సరిదిద్దుకొని నునుపుగా చేసుకుంటామో ఒక రహదారి మనం చాలా చక్కగా. అందుకే చూడండి, కోట్లు పెట్టి దారులు వేస్తున్నారు. బైపాస్ అంట, ఈ సాట్ అంట. విశ్వాసమైనటువంటి జీవితములో సుఖప్రయాణము జరగాలంటే మనమందరము కూడా ఒక రహదారిని తయారు చేయాలి. అది క్రీస్తు ప్రభు యొక్క దారిలో మనం ప్రయాణం చేసినట్లయితే, ఆయన యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే మనము సురక్షితంగా చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సువిశేష గ్రంథంలో విని ఉన్నాము. ఒక తప్పిపోయినటువంటి గొర్రెల గురించి ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రె గురించి మాట్లాడేదానికంటే ఈ ఉపమానానికి ఒక మంచి పేరు పెట్టవచ్చు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు అనవచ్చు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు ఏ విధంగా అంటే, క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా తన రూపంలో మలుచుకున్నాడు. ప్రతి మానవుని కూడా తన రూపంలో మలుచుకున్నాడు. తన యొక్క శ్వాసను ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు, తన దారి నుండి తప్పిపోయి పాపము చేసి తన రాజ్యము నుండి దూరం అవుతున్నటువంటి వారిని వెతుకుతూ వచ్చాడు ఆయన. క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? గోళీలాడడానికి కదా? ఎందుకు వచ్చిండు? క్రీస్తు ప్రభువు భూలోకానికి ఎందుకు వచ్చాడు? క్రికెట్ ఆడడానికా, వాలీబాల్ ఆడడానికా? చెప్పండి. దేనికి చెప్పండి? మానవులను రక్షించడం కోసం. ఎందుకైనా రక్షించాలా? మనం ఏ ఆపదలో ఉన్నాము? మనం రక్షించడానికి ఎక్కడున్నాం? మనమందరము కూడా పాపపు జీవితంలో జీవిస్తున్నాం కనుక, పాపపు భారములో, పాపమున్నటువంటి మానసిత్వములో, పాపమున్నటువంటి చీకటి జీవితములో ఉన్నాము కనుక, ఈ పాపమున్నటువంటి బానిసత్వము నుండి, చీకటి నుండి మనను రక్షించి సరైనటువంటి మార్గంలో నడిపించి ఆ పరలోకానికి మనం చేర్చుట కోసమే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఎప్పుడైతే మనం పాపము చేస్తూ ఉన్నామో, పాపాత్ములుగా ఉంటూ ఉన్నామో, ఆ క్షణము నుండి దేవుని యొక్క మంద నుండి మనము తప్పిపోయినట్లే. అందుకే చూడండి, ఇక్కడ ఒక గొర్రెపిల్ల తప్పిపోతే 99 గొర్రెపిల్లలను అక్కడ వదిలిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రెలను వెతుకుతూ పోతాడు అని అంటున్నాడు. అటు చూసుకుంటే మనమంతా కూడా ఒక సంఘములాగా, ఒక సమూహంలాగా మనం ఉండవచ్చు. ప్రభు యొక్క ప్రేమ నుండి, ప్రభు యొక్క అనురాగము నుండి, ప్రభు యొక్క రాజ్యము నుండి దూరమైనటువంటి మనందరి కోసము క్రీస్తు ప్రభువు ఇక్కడికి, ఈ లోకానికి వెతుకుతూ వచ్చాడంట. మనందరినీ కూడా తండ్రి దేవునితో ఐక్యపరచడం కోసమై ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఒక కుటుంబములో తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు ఉంటే 5 మంది బిడ్డలలో ఒక బిడ్డ తప్పిపోయినా అనకూడదు, కానీ ఏదైనా ఒక వ్యాధితో బాధపడుతున్నారనుకోండి, సరే నాకు 4 ఉన్నారు, ఏం కాదులే అని అనుకుంటారా? నాకు ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు, ఈ అబ్బాయికి ఏమైనా నాకు పర్వాలేదులే అని ఏ తల్లినా కానీ, ఏ తండ్రి కానీ అనుకుంటారా? అనుకోరు. ఎంత వ్యాధితో బాధపడినా కానీ, ఎంత డబ్బులు వెచ్చించైనా కానీ ఆ బిడ్డను కాపాడుకోవడం కోసము తల్లిదండ్రులు
ప్రయత్నం చేస్తారు. అదే దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమ. మనల్ని బిడ్డలుగా స్వీకరించాడు, శిష్యులుగా స్వీకరించారు. ఆయన నుండి తప్పిపోయినటువంటి మనలను వెతుకుతూ వచ్చి మనల్ని ప్రభుతో, దేవుని తండ్రి దేవునితో ఐక్యపరచడం కోసమే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము మరచిపోయినటువంటి దారిని గుర్తు చేసుకొని యూటర్న్ తీసుకొని ఎక్కడికి తిరగాల? లంకమ్మలోకి తిరగాలి కదా. లంకమ్మలో పోవాలా? కాదు, ప్రభు యొక్క మార్గాన్ని వెతుక్కోవాలి. మనం ప్రభు యొక్క మార్గాన్ని, పరలోకానికి దారిని మనం వెతకాలి. కాబట్టి ఆ శక్తిని, బలాన్ని దేవుడు దయచేయాలని, మరి ముఖ్యంగా పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహకారం ద్వారా దేవుడు మనల్ని దీవించాలని ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచునే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థింపుము. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని వారి పండుగ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచున నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతోను వందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైనటువంటి ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. కరుణ చూపుమా మాపై, కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. ఆ విధముగానని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. కరుణ చూపుమా మాపై, కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువార్మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాలిపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణలు చేయము. నీవు ఈ లోకముని పిలుచుకొనిన కమలాపురం శౌర్యమ్మ అను నీ సేవకురాలను జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలిన ఆమె క్రీస్తు ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగుదు మరి నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమం చనిపోయిన వారందరం జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కణితలు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరేస గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరణించినటువంటి కమలాపురం శౌర్యమ్మ ఆత్మకు దేవునితి విశ్రాంతి దయచాలని, తన యొక్క పరలోక రాజ్యములో ఆమెకు కావలసినటువంటి స్థానాన్ని దేవుడు అందించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా చాట్ల ఆశ మరి వారి యొక్క కుటుంబంలో దేవాతి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరింపచేసి శాంతి సమాధానం నింపాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతను సవదా కాపాడం. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగైక్యములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడును గాక. ఆమేన్. పరమాహారము
చిత్తము నెరవేర్చగ వచ్చితిని పాపుల దోషముగానే వచ్చితిని చిత్తము నెరవేర్చగ వచ్చితిని పాపుల దోషముగానే వచ్చితిని అన్నా యేసుని మాటలు విన్నామా యేసుని మాటలు విన్నామా లోకము నుండి దిగి వచ్చితిని పరమాహారముగా ఉండవచ్చితిని పరలోకము నుండి దిగి వచ్చితిని జీవమివ్వగనే వచ్చితిని సత్యము నెరవేర్చుటకై వచ్చితిని నిత్య జీవమివ్వగనే వచ్చితిని సత్యము నెరవేర్చుటకై వచ్చితిని అన్నా యేసుని మాటలు విందామా ప్రభువును కైకొందామా అన్నా యేసుని మాటలు విందామా పరమాహారముగా ఉండవచ్చితిని పరలోకము నుండి దిగి వచ్చితిని పరమాహారముగా ఉండవచ్చితిని అపరూపముల ఉండగా వచ్చితిని ఆహారముగా ఉండవచ్చితిని అన్నా యేసుని మాటలు విందామా ఆ ప్రభు విందులు కైకొందామా అన్నా యేసుని మాటలు విందామా ఆ ప్రభు విందులు కైకొందామా పరలోకము నుండి దిగి వచ్చితిని పరమాహారముగా ఉండవచ్చితిని పరలోకము నుండి దిగి వచ్చితిని పరమాహారముగా ఉండవచ్చితిని క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి వారు చాట్ల ఆశ మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు వారి యొక్క తలంపులను దీవించాలని, ఆ బిడ్డ యొక్క ఎదుగులలో దేవుడు తోడునీడగా ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ వారికి నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొక విషయము, ఆశ రీసెంట్గా జాబ్లో చేరింది. ఆమె యొక్క ఫస్ట్ శాలరీ మొత్తం దేవునికి కానుకగా ఇచ్చి ఉంది. ఫస్ట్ శాలరీ మొత్తం దేవునికి కానుకగా ఇచ్చి ఉంది. ఇది రెండోసారి కాబట్టి ఆ అమౌంట్కు ప్రత్యేక విధంగా నేను మన చర్చికి కావాల్సినటువంటి వస్తువులు తబలా, కాంగో 2 బుక్ చేశాను. అవి పండగలోపు మనకు అందుబాటులో ఉంటాయి. అందుకు గాను కూడా వారికి, వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ చాలా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఏ విధంగా సహకరించాలనో మీకు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఇంకా టైం ఉంది కదా, చూద్దాములే, 2 రోజుల ముందురా, 3 రోజుల ముందురా ఇవనుకోకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా యూత్, ఇది చెప్పబట్టి 3వ వారం అనుకుంటా, పశువుల పాక ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు. దయచేసి పశువుల పాకను త్వరగా స్టార్ట్ చేసి మంచిగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి మనకు కొద్దిగా ఆర్థిక సహాయం బయట నుంచి కూడా ఉంది కాబట్టి మంచిగా ప్లాన్ చేసి ఒక మంచి పశువుల పాకను తయారు చేస్తారని తలస్తూ ఉన్నాను. కాబట్టి యువకులు త్వరపడి ప్రారంభించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సో ఈరోజు ప్రత్యేక విధంగా అన్నయ్య సారికి, భాస్కర్ సారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇతడు విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు, యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడినవాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతుని వారి పండుగ రోజున పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసం బలపడి పెంపొందురుగాక. తద్వారా నీవు మాకును గ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనొచ్చు. నీవు నిర్ణయించిన రక్షణ మార్గములపై మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. ఇంకొక విషయం, ఫాదర్ కొడవటిగంటి బాలరాజ్ వారి యొక్క భౌతిక దేహాన్ని ఇక్కడికి తెస్తున్నారని విన్నాను. ఈరోజు కడపకు వెళ్తే ఈ విషయం తెలిసింది. బహుశా బరియల్ ఎక్కడుంటుందో ఇంకా కన్ఫామ్ కాలేదు. ఆ విషయాలు కూడా నేను మీకు తెలియపరుస్తాను. ఆయన మన విచారణలో పనిచేసి ఉన్నాడు కాబట్టి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు తన చింతకు చేర్చుకోవాలని, వ్యక్తిగతంగా ఆయన కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. భక్తి ప్రభక్తుల ప్రకాశమూర్తి, భక్తి ప్రభక్తుల ప్రకాశమూర్తి,
ప్రణతులుగొను మా ప్రసన్న వదనా ప్రణతులుగొను మా ప్రసన్న వదనా పాదివపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా యేసుని సేవే పరమాత్మనే లోకాశలను విడనాడితిరి యేసుని సేవే పరమాత్మనే లోకాశలను విడనాడితిరి సిలువే జగతికి విజయ చిత్తముగా సిలువే జగతికి విజయ చిత్తముగా సుగతికి అంతా చాటించితిరి సుగతికి అంతా చాటించితిరి పాదివపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా హస్తములందునా బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటిరి హస్తములందునా బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటిరి అద్భుతములను గణముగా చేసిన అద్భుతములను గణముగా చేసిన అంతోని వారా అంజలి గుణమా అంతోని వారా అంజలి గుణమా పాదివపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా భక్తుల మొరలను ఆలించువాడా పుణ్య జీవనం జీవించబమ్ము భక్తుల మొరలను ఆలించువారా పుణ్య జీవనం జీవించబమ్ము ప్రార్థించుమాకై పరమేశ్వరుని ప్రార్థించుమాకై పరమేశ్వరుని పరిశుద్ధమూర్తి అంతోని వారా పరిశుద్ధమూర్తి అంతోని వారా వీరపల్లెపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా